థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. యాటిట్యూడ్. ఓకే, యాటిట్యూడ్ ఒక మనిషిని జీరోగా ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తిని కొంత టైం తర్వాత హీరోని చేయాలన్నా, లేదా ఆ శ్రమలో కృంగిపోయి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళేటట్టుగా చేసేది మనిషికి ఏంటిది అంటే, దేవుడు పెట్టిన ఒకే చాలా కీలకమైన దాంట్లో ఒక కీ ఫ్యాక్టర్ ఏంటిదని అంటే యాటిట్యూడ్, దృక్పథం. ఓకే, ఇప్పుడు ఈరోజు సెషన్లో నేను ఈ పాయింట్స్ని చాలా క్లుప్తంగా, సూటిగా, శుద్ధి లేకుండా మీకు చెప్తాను. అది యాటిట్యూడ్ అంటే ఏంటిది. ఈ యాటిట్యూడ్ అనేది మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, మీ లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, తర్వాత బిజినెస్లో డైమండ్ షిప్కి వెళ్ళే ప్రాసెస్లోన ఈ యాటిట్యూడ్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని చెప్తాను. సెకండ్ది. థర్డ్ది, అసలు ఒక మనిషికి యాటిట్యూడ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు 22 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి అతనికి ఒక యాటిట్యూడ్తో ఉంటాడు. ఆ యాటిట్యూడ్ అసలు ఎలా నిర్మించబడింది, అతని యొక్క దృక్పథం ఎలా బిల్డ్ అయింది చిన్నప్పటి నుంచి, ఏ విధంగా అది బిల్డ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది మనకి అర్థమైపోతుంది. తర్వాత ఫోర్త్, ది టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. అసలు యాటిట్యూడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి. నెక్స్ట్, క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ యాటిట్యూడ్. గొప్ప వ్యక్తులకు కావాలని ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు. ఓకే, నేను ఒక గొప్ప వ్యక్తిని కావాలి, గొప్ప భర్తని కావాలి, గొప్ప తండ్రి కావాలనుకుంటారు, గొప్ప తల్లి కావాలనుకుంటారు, ఓకే, గొప్ప లీడర్ కావాలనుకుంటారు. ఓకే, అటువంటి గొప్ప వ్యక్తులను కావాలని అంటే కావాల్సిన కీ ఫ్యాక్టర్ ఏంటిదని అంటే, దేవుడు దేంట్లో పెట్టాడంటే ఆ కీ అదే యాటిట్యూడ్. గ్రేట్ యాటిట్యూడ్ ని మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఎలా మన రెగ్యులర్ లైఫ్లో, మన బిజినెస్లో, ఫ్యామిలీలో దాన్ని ఎలా అప్లై చేయాలి, అప్లై చేసి రిజల్ట్స్ని ఎంజాయ్ చేయాలి అనే దాన్ని చెప్తాం. ఓకే, నెక్స్ట్, వాట్ మేక్స్ యూ హ్యాపీ టుడే. అసలు ఈ రోజు ఈ కాల్లో కూర్చున్న వాళ్ళు కావచ్చు, దీన్ని వింటున్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు గడిచిపోయింది కదా, ఈ రోజు మిమ్మల్ని సంతోషపరిచిండేది ఏంటిది? ఎవరైనా చెప్తారా? మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అప్పుడే మీరు ఎంజాయ్ చేస్తారు, దీన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏం మాట్లాడినా కరెక్టే. నాకైతే ఈ రోజు ఒక వ్యక్తి థైరాయిడ్ తో బాధపడుతుంటే అతను కలిసాడు. అతనికి నువ్వు తగ్గించుకునేందుకు నేను సహాయం చేస్తానని చెప్పి అతను అంగీకరించాడు. ఒక వ్యక్తికి ఒక మంచి సూచన ఇచ్చానైతే నాకు హ్యాపీ అయిన విషయం సార్. ఓకే, ఎక్సలెంట్, వండర్ఫుల్. క్లాప్స్ కొడదాం సార్కి. ఓకే, ఎక్సలెంట్. ఇంకొకరు చాలా వండర్ఫుల్ గా తన ఈ రోజు హ్యాపీ కలిగించినది ఇతరులకు ఒక మనిషి జీవితాన్ని, థైరాయిడ్ ఉన్న వ్యక్తిని రివర్స్ చేయడానికి గైడెన్స్ కన్వర్జేషన్ చేశారు. ఓకే, వెరీ హ్యాపీ. సో ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యారు. రైట్. నెక్స్ట్, నరేన్ గారు. ప్రైవేట్ జాబ్స్. చెప్పండి. ప్రైవేట్ జాబ్ ఎందుకంటే నా వర్క్, నా ఎక్స్పెన్సెస్ నేనే తీసుకోగలుగుతున్నా కాబట్టి, ఇంట్లో వాళ్ళని అడగకుండా నా వర్క్ నేను తీసుకోగలుగుతున్నా కాబట్టి. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఓకే, ఇంట్లో వాళ్ళని అడగకుండా మీరు స్టూడెంట్ గా ఉండి మీ డబ్బులు మీరు సంపాదించుకుంటున్నారు. చాలా హ్యాపీ అండి. అందరూ ఒకసారి నరేన్ గారికి క్లాప్స్ కొడదాం. చాలా మంది యూత్ నేను చూస్తే రోజుకు 5 గంటల నుంచి 6 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు, ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ నరేన్ గారు చక్కగా మనీని సంపాదిస్తున్నారు అంటే దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనీ అర్నింగ్ అనేది నరేన్ గారికి హ్యాపీగా ఉంచింది. వెరీ గుడ్. నెక్స్ట్, ఒకరేమో వేరే వాళ్ళకి హెల్ప్ చేసే దాంట్లో హ్యాపీగా ఉన్నారు. రెండో వ్యక్తి పాకెట్ మనీ, స్టూడెంట్ గా యూత్ గా ఉన్న అతను పాకెట్ మనీ సంపాదించేది హ్యాపీ అనిపించింది. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇంకొకరు షేర్ చేసుకోవచ్చండి. నేను సొల్యూషన్ ఇచ్చాను సార్, వాళ్ళు ఇవాళ హ్యాపీగా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అని షేర్ చేశారు. దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. వండర్ఫుల్, ఎక్సలెంట్. మేడం క్లాప్స్ కొడదాం. సూపర్. ఓకే,
నేను ఇలా మీకు అవకాశం ఇస్తూ పోతే కాల్లో ఉన్న వాళ్ళందరూ ఇంకొక గంట సేపు మాట్లాడే అంత ఎగ్జైట్మెంట్ లో ఉన్నారనే విషయం నాకు అర్థమైపోయింది. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మీరు హ్యాపీ పొందారు అని మీరు అనుకుంటున్నారు. అది మీ మనసులో వచ్చే హ్యాపీనెస్. కానీ మనసు లోపల, హృదయం లోపల ఏది మిమ్మల్ని సంతోష పెడుతుంది అనేది నేను ఈరోజు మీకు ఆ ట్రూత్ రివీల్ చేస్తాను. ఇది నేను కాదు చెప్పినది, జాన్ మ్యాక్స్వెల్, వరల్డ్ ఫేమస్ లీడర్షిప్ ట్రైనర్ జాన్ మ్యాక్స్వెల్ గారు ఇచ్చిన ఆడియోని ప్రసాద్ సార్ ఒక 5 days బిఫోర్ మన జయ ఎంటర్ప్రైజెస్ లో పెట్టిన దాన్ని విని దాన్ని కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత సార్ దాన్ని చేయమన్నారు కాబట్టి దాన్ని చేశాను. సో ఇందులో చెప్పబడే చాలా వరకు నాలెడ్జ్ జాన్ మ్యాక్స్వెల్దే, నా మేధస్సులో నుంచి ఏం కాదు, జస్ట్ కాపీ చేసుకున్నాను. ఓకే, చెప్పే పద్ధతి మాత్రమే నాది, రైట్. ఇందులో చాలా మంది ఏమనుకుంటామంటే, ఈ రోజు మనిషిని సంతోష పెట్టిండేది స్టూడెంట్ గా ఉండే రాజన్న స్టూడెంట్ గా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను డబ్బు సంపాదించేది మొదలు పెడితే చాలా సంతోషంగా ఉంటామని అనుకుంటారు. ఓకే, తర్వాత ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది,